సో ఎవరు మోరల్ యాంగిల్లో డిసైడ్ చేస్తాడు? మనది కరెక్టా కాదని చెప్పే హక్కు ఎవరికి లేదు ఇవాళ. కాబట్టి పక్కనోడిని పట్టించుకోకుండా తన భార్యలాగా ఉన్నప్పుడు భర్తలు ఆమె కాళ్ళకి నమస్కారం చేసి, తల్లి నువ్వు వెళ్ళు, నీకు విడాకులు ఇస్తానని చెప్పి కాన్సెన్సువల్గా విడాకులకి అప్లై చేసుకొని ఆ పిల్లల్ని ఎలా పెంచుకోవాలో చూసుకోవాలి. ఆ కష్టం పడచ్చు, తప్పులేదు. ఒకవేళ ఆమె పిల్లలు కూడా వద్దనుకుంటే, చాలామంది ఇలాంటి వెళ్ళేవాళ్ళు పిల్లల్ని కూడా వద్దనుకుంటారు. చాలామంది పిల్లల్ని చంపేస్తూ ఉన్నారు ఈ మధ్య. పిల్లల్ని భర్తల్ని ఇద్దరిని కలిసి ఆ మధ్య కూడా ఇలాగే సిమిలర్గా ఆమె వెళ్ళిపోయినా మళ్ళీ పిలిచాడు. పిలిచినప్పుడు ఆమె మళ్ళీ ఆ పేరు పెట్టుకొని వీడిని చంపేసి, వాడు పిల్లోడు చూశాడు ఏడుస్తున్నాడని వాడిని చంపేసింది. చంపి ఇతని బాడీని ఆ పిల్లోడి మీద వేసి ఈయన పడితే చనిపోయాడని చెప్పింది. సో సిమిలర్ కేసు అది. దాంట్లో పిల్లోడు కూడా చనిపోయాడు. సో ఇప్పుడు ఏమైంది, ఇతను జైలుకి వెళ్ళాడు, దానయ్య చనిపోయాడు, ఆమె శారద జైలుకి వెళ్ళింది. పిల్లలు ముగ్గురు చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ అనాథలు అయిపోయారు. భయం లేదంటే చాలా మంది ఏముందంటే, నేను చాలాసార్లు చెప్తుంటాను కదా, మన లీగల్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే 100కి 63 మందికి మాత్రమే శిక్ష పడుతుంది ఇండియాలో. 100కి 37 మందికి శిక్ష పడుతుంది. 63 మంది తప్పించుకుంటున్నారు లెక్కల ప్రకారం. సో విక్టిమ్ వీక్గా ఉన్నప్పుడు ఈజీగా సిస్టమ్స్ని మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ పోలీసుల్ని మెయింటైన్ చేయొచ్చు, లీగల్ సిస్టమ్ని మంచి లాయర్ని పెట్టుకొని చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఐ విట్నెస్ లేదు, కొట్టి చంపినట్టుగా. పోలీసులు మిగతా ఎవిడెన్స్ని పట్టుకొని దీన్ని కేసుని బిల్డప్ చేయాలి. చాలా కేసుల్లో చేస్తున్నారు, కానీ 37% కేసుల్లోనే మనకి వాళ్ళకి దాని ఏమంటారు శిక్ష పడుతుంది, కన్విక్షన్ పడుతుంది. మిగతా 63% కేసుల్లో శిక్ష పడదు. అందుకనే ధైర్యంగా చంపేస్తున్నారు. అంటే ఒక 1 month జైల్లో ఉండొద్దాం, ఏమవుతుంది, క్లియర్ అయిపోతుంది కదా సమస్య అన్న ఒక ధైర్యం వచ్చేసింది. వీళ్ళకిద్దరికి ఉరి శిక్షను లేకపోతే లైఫ్ పడడం అనేది ఎంత పాజిబిలిటీ అనేది చూడాలి. సోషల్ మీడియాలో పలు డిఫరెంట్ అకౌంట్లు ఉన్నాయి. ఆ అకౌంట్లలో ఆమె సోషల్ మీడియాలో స్నేహాలు చేయడం, చివరికి రాజకీయ నాయకులతో కూడా ఫెయిర్లు ఉన్నాయి ఆమెకి. ఆమె 2-3 సార్లు వేరే వాళ్ళతో లేచి వెళ్ళిపోయినాక మళ్ళీ వస్తే ఇతను దానయ్య పెద్ద మనసుతో ఆమెను మళ్ళీ ఒప్పుకున్నాడు. దానికి ప్రధాన కారణం దానయ్య. అందుకని దానయ్య తప్పు చేశాడు అన్నాను. ఆమెకి ఇలాంటి నేచర్ ఉన్నప్పుడు ఆమెకు విడాకులు ఇచ్చి ఆమె కాళ్ళకి దమ్మనం పెట్టి బయటికి పంపించేసి ఉంటే, పిల్లల్ని ఏదో కష్టాలు పడి సాక్కోనో లేకపోతే హాస్టల్లో చేర్చి ఏదో చేసి ఉంటే ఇది జరిగేది కాదు. కానీ చాలామంది మగవాళ్ళు చేస్తున్న తప్పే. చాలా హత్యల్లో మగవాళ్ళ వైపు నుంచి ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇండియాలో ఇప్పటికి కూడా పరువు అనేది, అంటే భార్య లేచి వెళ్ళిపోతే పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది, అందుకని మళ్ళీ వస్తే సరిపోతే పోయిందిలే వచ్చింది అన్న ఒక దీంతో హస్బెండ్స్ బిహేవ్ చేస్తున్నారు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. రెండోది, చాలామంది భార్యలు నాకు విడాకులు ఇచ్చారా బాబు, నేను పెళ్లి చేసుకుంటా, నీతో నేను ఉండను, నువ్వు పిల్లల్ని చంపుకుంటావో పెంచుకుంటావో నీ ఇష్టం అని అన్నప్పుడు విడాకులు ఇచ్చేయాలి. అది ఇవ్వట్లేదు. విడాకులు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా పిల్లలు ఉండడం ఒకటి, రెండోది పరువు ఒకటి. ఈ 2 అంశాల వల్ల భర్తలు విడాకులు ఇవ్వలేకపోతున్నారు. ఇతను కూడా అదే చేశాడు. 3 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు, నేను వ్యవసాయం చేయాలా, వీళ్ళని పెంచాలా. సో ఈమె సరే పోయింది వచ్చింది, కనీసం పిల్లలకన్నా హెల్ప్ అవుతుంది కదా అని తను పెట్టుకున్నాడు. అంత తప్ప ఈమె మారని బిహేవియర్ రేపు పొద్దున క్రైమ్కి దారి తీయచ్చు, ఇవన్నీ అతనికి అంత నాలెడ్జ్ కూడా లేదు. ఏదో వ్యవసాయం చేసుకున్నాడు ఊళ్ళో కౌలుకి. సో దాంతో అతను మళ్ళీ పెట్టుకున్నాడు. దాని తర్వాత ఏమైందంటే, సొంత అన్న కొడుకు రాపోలు శివ అబ్బాయి పేరు, ఆ అబ్బాయితో అఫేర్ పెట్టుకుంది. మామూలుగా ఈమెకి అఫేర్లు పెట్టుకోవడం అనేది అలవాటుగా మారిపోయినప్పుడు వాళ్ళకి తనామన ఏముండదు. ఇక్కడ చాలా మామూలుగా ఇన్సెస్ట్ అంటారు దీన్ని, ఇన్సెస్ట్ రిలేషన్షిప్. సో కుర్రవాడు బాగున్నాడు మనతో, మామూలుగా పిల్లలకు కూడా తల్లులతో మగ పిల్లలకి తల్లులతో క్లోజ్గా ఉండడం, ఈడిపల్ కాంప్లెక్స్ అంటారు దాన్ని సైకాలజీలో. సో అలా ఉండడం అనేది ఉంటుంది. ఒక్కోసారి పిన్నితో కూడా బాగా క్లోజ్ అవుతారు. పిన్నితో కొంత చనువు ఉంటుంది. చాలామంది పిన్నితో అఫేర్ పెట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేను నా పర్సనల్ లైఫ్లో కూడా నేను చూసాను. పిన్నితో ఓపెన్గా నా కజిన్ ఒక ఆయన కూడా ఓపెన్గా పెట్టుకున్నాడు. అది అందరికీ తెలుసు. కానీ ఎవరు ఏమి మాట్లాడేవాళ్ళు కాదు, ఓపెన్గానే రిలేషన్షిప్ ఉండేది. సో అలాగా చాలా చోట్ల పిన్నితో అఫైర్లు పెట్టుకున్న కేసులు ఉంటాయి. మనకు ఆ మధ్య కర్నూలులో కూడా సిమిలర్గానే జరిగింది. అలాగే పిన్నితో అఫైర్ పెట్టుకున్న గొడవలు జరిగి
భర్తను చంపేసిన సిమిలర్ కేసు రీసెంట్గానే కర్నూలులో జరిగింది. చాలా క్రైమ్స్ జరుగుతుంటాయి ఇలాగ. సో ఈ అబ్బాయి కూడా అంటే మేబీ ఆమె ఇనిషియేట్ చేసిందా వాడిని, అంటే ఆమె ట్రాక్ చేసిందా వీడు చేశాడా, ఎందుకంటే ఆమెకైతే ఆ నేచరు ఉందనేది ఇప్పుడు ఆ ఊర్లో వాళ్ళంతా నిన్న మన రిపోర్టర్లు కూడా వెళ్ళి మాట్లాడారు. ఆ విలేజ్ వాళ్ళతో మాట్లాడారు, అక్కడ ఉన్న పంచాయతీ సభ్యులతో కూడా మాట్లాడారు. వాళ్ళంతా కూడా డీటెయిల్గా చెప్తున్నారు ఈమెకి ఎప్పటి నుంచో ఇలాంటి అలవాటు ఉంది ఆ శారదకి. ఆమె అప్పుడప్పుడు ఇలాగా ఎవరితోనో లేచిపోవడం మళ్ళీ రావడం జరుగుతూ ఉంది. ఇతనేమో పాపం పిల్లల కోసం ఆమెను యాక్సెప్ట్ చేశాడు. అది ఇప్పుడు ఇతనితోనే పెట్టుకుంది. దాంతో ఇక్కడ ఇప్పటి వరకు పెద్దగా గొడవ పడని దానయ్య సొంత అన్న అనమాట. దానయ్య వాళ్ళ అన్న కొడుకు ఈ అబ్బాయి. సో అన్న కొడుకుతో పేరు పెట్టుకుంటే అతను తట్టుకోలేకపోయాడు. ఇదేంది ఇది అని అతను గొడవ వేసుకున్నాడు వీళ్ళిద్దరితో. సో దాంతో వీళ్ళిద్దరు కోపం వచ్చింది. ఇప్పటి వరకు వీడు నేను తిరుగుతా ఉంటే పట్టించుకోలేదు, ఇప్పుడు మళ్ళీ ఏంది ఇది నా ఇష్టం, నేను ఎవరితోన్నా పేరు పెట్టుకుంటా అన్న రీతిలో ఆమెకి ఇదైంది. దాంతో ఇతను వీళ్ళిద్దరు కలిసి ఒక ప్లాన్ వేశారు, వీడిని లేపేద్దాం మనకి అడ్డుగా ఉన్నాడు అని ప్లాన్ వేసి చంపేయాలని డిసైడ్ అయ్యారు. దాంతో మొన్న యాక్చువల్గా ఈయన దురాజిపల్లి అని సూర్యాపేట జిల్లాలో అక్కడికి ఏదో పనిగా వెళ్ళడానికి బయలుదేరాడు. కానీ వీళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి భార్య అతను ఆపింది. పొలంలో పని ఉంది, రా నువ్వు రేపు పోదు లేరా అని చెప్పి అతన్ని పొలానికి పట్టుకెళ్ళింది. పొలం దగ్గర ఊరు లేరు పక్కన. ఈ లోపల వీడు వచ్చాడు రాపోలు శివ. వీళ్ళిద్దరు ముందే ప్లాన్ చేసుకున్నాను, నేను ఇక్కడికి తీసుకొస్తా, ఆ టైంకి ఎవరు ఉండరు, నువ్వు వచ్చి వీడిని చంపేయని. సో వచ్చాడు. వచ్చినప్పుడు వీడు గొడవ వేసుకుంటాడు కదా, నువ్వు ఎందుకు వచ్చావురా ఇక్కడికి అది ఇది అంటాడు. అలాగా గొడవ కావాలని వేసుకొని అతన్ని రాయితో కొట్టేకాడికి అతను పడిపోతే లేయాలనుకున్నప్పుడు ఈవిడ గట్టిగా కాళ్ళు పట్టుకుంది, అతన్ని లేవనీయకుండా కాళ్ళు పట్టుకుంటే వీడు బండరాయితో కొట్టి చంపాడు. అంటే వాళ్ళు దారుణంగా అతన్ని పొలంలో పబ్లిక్ ఇద్దరు కలిసి ఈమె కాళ్ళు పట్టుకునింది, యాక్టివ్గా మాత్రం చంపింది అయితే వాడు. ఎవరు చూడలేదు. పైగా చంపేశారు. ఇతను ఒక దగ్గర పడేసి వెళ్ళిపోయాడు వాడు శివ వెళ్ళిపోయి అక్కడ ఒక చెరువు ఉంది, గుండ్రంపల్లి చెరువు అని. ఆ గుండ్రంపల్లి చెరువు దగ్గర బట్టలు ఫోను అన్నీ అక్కడ వదిలేసి వాడు వేరే బట్టలు వేసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఈమె పక్క పొలంలో కొంత దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళి మా హస్బెండ్ పొలంకి వస్తానాడు, రాలేదు, ఇంటికి అటు ఫోన్ చేస్తుంటే తీయలేదు, ఏమయ్యాడు, ఇంటికి పోయి కూడా చూశాను, మీకేమైనా కనిపించాడా అని అమాయకంగా పోయి అడిగింది. వాళ్ళు ఇంక వెతకడం మొదలు పెట్టారు. అలా వెతికినప్పుడు దొరికాడు, ఈయన బాడీ కనపడింది. దాంతో వీళ్ళు వెళ్ళి సర్పంచ్ వాళ్ళకి చెప్పారు, వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు, దెబ్బలు అవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్లో వీళ్ళిద్దరే చేశారు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఈ లోపల అక్కడ బట్టలు ఫోన్ కూడా దొరికింది. దాంతో ఇతన్ని పతంగి టోల్ ప్లాజా దగ్గర పారిపోతుంటే ఈ అబ్బాయిని పట్టుకున్నారు, ఆమెని పట్టుకున్నారు. వాళ్ళిద్దరు కూడా కన్ఫెస్ అయ్యారు, మేమే చంపామని. సో అది బేసిక్గా జరిగిందనమాట. అంటే మనకి చాలాసార్లు చెప్పుకున్నట్టుగా స్త్రీలకి అఫైర్లు ఏర్పడి వాళ్ళు అదేదో వన్ ఆఫ్ ఏ కైండ్, ఎప్పుడో ఒక అఫైర్ ఏర్పడింది, నేను ఇంకా అఫైర్లో ఉండను అని ఇది ఉండి ఒక సెటిల్మెంట్ వస్తే బాగానే ఉంటుంది. కానీ జనరల్గా అఫైర్లు పెట్టుకోవడం అని అలవాటుగా మారినప్పుడు వాళ్ళు ఉండలేరు, ఒకరితో ఉండలేరు. ముఖ్యంగా స్త్రీలలో గమనిస్తే మనం పిల్లలు పుట్టి కొంత వాళ్ళు పెరగడం దాకా వాళ్ళకి భర్తకి మధ్య ఒక ఎమోషనల్ డిస్టెన్స్ అన్నీ వచ్చేస్తాయి, రొమాంటిక్ డిస్టెన్స్ అన్నీ వస్తాయి, రొటీన్గా మారుతుంది. అప్పుడు వాళ్ళకి ఎగ్జైట్మెంట్ కావాలనిపిస్తుంది. తర్వాత ఈజీగా సోషల్ మీడియాలో ఈజీ కాబట్టి ఉమెన్కి డిసైడ్ అయితే సోషల్ మీడియాలో 2 రోజుల్లో దొరుకుతారు, 1 రోజులో దొరుకుతారు. అబ్బాయిలు కొద్దిగా కష్టం కావచ్చు, కానీ అమ్మాయిలు డిసైడ్ అయ్యారు అనుకో ఏముంది, అమ్మాయిలను ట్రై చేస్తుంటారు. అందులో ఒకరిని ఓకే చేయడమే కదా వీళ్ళ పని. చూసి అన్ని క్వాలిటీస్ ఉంటే ఓకే చేయొచ్చు, అంతకంటే వీళ్ళు చేయాల్సిన పనిలే. వీళ్ళు యాక్టివ్గా చేయాల్సిన పనిలే, వాళ్ళే వస్తారు, అంటే వాళ్ళేసి కూర్చుంటే వాళ్ళే పడతారు అన్నట్టుగా. సో అంత ఈజీ అనమాట. అందుకని భర్తలు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగా భార్యలు రెగ్యులర్గా పేర్లు పెట్టుకొని, మనం ఆ మధ్య కూడా సేమ్ స్టోరీ చెప్పుకున్నాం, వెళ్ళొచ్చిన ఆమెని మళ్ళీ రప్పించాడు, అతన్ని చంపేశారు. సేమ్ అదే అనమాట. చాలా కేసుల్లో వెళ్ళిన వాళ్ళని వదిలేసి సెటిల్ చేసుకోవాలి. పంచాయతీ చేస్తావా లీగల్గా వాళ్ళకి సెటిల్ చేసుకొని నువ్వు ఇది ఉంటే, ఇప్పుడు ఈమెను వదిలేసి ఉండుంటే ఇతను, ఈమె వాళ్ళ అన్న కొడుకు తప్పేరు పెట్టుకొని ఆమె పాటికి ఆమె ఉండేది, ఇతన్ని చంపేది కాదు.
అంటే రెండు కారణాలతో చంపుతున్నారు. ఒకటేమో విడాకులు ఇవ్వకపోవడం, రెండోది ఆ, భర్త ఏం చేసినా చంపుతారు. అంటే అర్థం ఏంటి, వాడికి ఆస్తి ఉన్నింది అనుకో, ఆస్తి కోసం చంపేవాళ్ళు భర్త విడాకులు ఇచ్చినా కూడా చంపచ్చు కదా వాళ్ళు. కాబట్టి ఆ రెండో కారణం కూడా ఉంది. బట్ మెయిన్ రీజన్ చాలా చోట్ల జరిగేది ఏంటంటే, తన భార్య అఫైర్లు పెట్టుకుంటుంది తెలిసి కూడా విడాకులు అడిగినా కూడా ఇవ్వకపోవడం భర్తల తప్పు. వీళ్ళు కూడా మారాల్సి ఉంది. పరువు కంటే కూడా ప్రాణం ముఖ్యం అనేది అర్థం అవ్వాలి. మన దేశంలో ఇప్పటికి కూడా